అంతర్జాతీయ ఉగ్రవాది ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తాజా ఆడియో ఒకటి కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జైషే మహ్మద్ దగ్గర వేల సంఖ్యలో ఆత్మాహుతి దళాలు ఉన్నట్లుగా మసూద్ అజార్ ఆడియో ప్రకటనలో ఉంది. తమ దగ్గరున్న ఆత్మాహుతి దళాలు ఏ క్షణమైన దాడులకు దిగుతాయని వెల్లడించింది. తమ దగ్గరున్న ఆత్మాహుతి దళాల సంఖ్య చెబితే ప్రపంచం అట్టుడుకుతుందని పేర్కొన్నాడు ఈ నరరూప రాక్షసుడు. పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది జైషే మహ్మద్. తమ దగ్గర శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దళాలుగా మారి దాడులకు సిద్ధంగా ఉన్నారని చెబుతూ వారికి వైవాహిక జీవితంపై మోజు లేదని ప్రకటించాడు. ఖరీదైన వాహనాలు కోరుకోవడం లేదన్నాడు. ఇల్లు కావాలని అడగడం లేదని, ఐఫోన్ కావాలనడం లేదని చెప్పారు. అమెరికా, యూరప్ వెళ్లడానికి వీసా కోరడం లేదన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని ఈ జీవితం ఇచ్చిన అల్లాను కోరుతున్నట్లు చెప్పుకొచ్చాడు. में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा, वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये एक नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మసూద్ అజార్ ఆడియో బయటకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ లో జైషే స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. నాటి నుంచి బయట కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆడియో విడుదల చేయడం అందరినీ అలర్ట్ చేస్తోంది. పాక్ సైన్యం సాయంతో తమ స్థావరాలను మార్చి వేగంగా ఉగ్రవాదులను సిద్ధం చేస్తున్నారు. పెను విపత్తుకు బాటలు వేసేలా వారికి ట్రైనింగ్ ఇస్తున్నారనేది మనకి క్లియర్ గా ఆడియోలో కూడా వినిపిస్తోంది. ఇందుకు పాకిస్తాన్ సైన్యం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తాజా ఆడియో ఒకటి కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోయింది. జైషే మహ్మద్ దగ్గర వేల సంఖ్యలో ఆత్మాహుతి దళాలున్నట్లుగా మసూద్ అజార్ ఆడియో ప్రకటనలో ఉంది. అది 100 కాదు, 200 కాదు, 300 కాదు, 1000 కూడా కాదు. ఆ నెంబర్ చెప్తే కనుక ఏ విధంగా ఉంటుందనేది ఆడియోలో మనకి క్లియర్ గా చెప్తున్నారు. తమ దగ్గరున్న ఆత్మాహుతి దళాలు ఏ క్షణమైనా కూడా దాడులకు దిగుతాయని వెల్లడించారు. తమ దగ్గరున్న ఆత్మాహుతి దళాల సంఖ్య చెప్తే ప్రపంచం అట్టుడుగుతుందని పేర్కొన్నాడు ఈ నరరూప రాక్షసుడు. అయితే పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది జైషే మహ్మద్. తమ దగ్గర శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దళాలుగా మారి దాడులకు సిద్ధంగా ఉన్నారని చెబుతూ వారికి వైవాహిక జీవితంపై మోజు లేదని ప్రకటించాడు. ఖరీదైన వాహనాలు కోరుకోవడం లేదని, ఇల్లు కావాలని అడగడం లేదని, ఐఫోన్ కావాలని అనడం లేదని, అమెరికా, యూరప్ వెళ్లడానికి వీసా కోరడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇక తెల్లవారుజామున 3 గంటలకు లేచి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని ఈ జీవితం ఇచ్చిన అల్లాను కోరుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మసూద్ అజార్ ఆడియో బయటకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ లో జైషే స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. నాటి నుంచి బయట కనిపించలేదు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు ఆడియో విడుదల చేయడం అందరినీ అలర్ట్ చేస్తోంది. పాక్ సైన్యం సాయంతో తమ స్థావరాలను మార్చి వేగంగా ఉగ్రవాదులను సిద్ధం చేస్తున్నారు.
పెను విపత్తుకు బాటలు వేసేలా వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇందుకు పాకిస్తాన్ సైన్యం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఎందుకంటే సైన్యం వేరు, అక్కడ ఉగ్రవాదులు వేరు కాదు. అది మనకి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చనిపోయినటువంటి ఉగ్రవాదులకు సంబంధించి అక్కడ ఆర్మీయే డైరెక్ట్ గా అక్కడ